Hello, good morning, friends. So, time now 5 a.m. in the morning. So, today is day 3 from Marista, Guwahati. So, మాది యాక్చువల్గా ఇప్పుడు ట్రిప్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. 2 days ఓన్లీ మేము హోటల్లో ఉంటుండే. నథింగ్ దాంతో పెద్దగా ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ వెదర్ చూస్తే నైట్ అంతా ఫుల్ వర్షం, కంప్లీట్ వర్షం, అసలు ఏం కనిపించట్లేదు. చాలా ఫాగ్ ఉంది బయట. చూడాలి రైడ్ చేయగలుగుతామా లేదా అనేది. బట్ బ్యాకప్కి అయితే బస్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే దే కెన్ జర్నీ అలాంగ్ విత్ బస్తో పాటు రావచ్చు. సో రెడీ అవ్వాలి ఇప్పుడు. ఇంకా మీకు బ్రేక్ఫాస్ట్ అండ్ ఇంకా నెక్స్ట్ ఏమేమి అనేది మీకు నేను అప్డేట్ ఇస్తాను. చలో, నిన్న స్వామి అన్నాడు కదా అరిస్తాలా అర్పిస్తా అని చెప్పి, గట్టిగా అర్పించేశాడు. నైట్ అంతా ఘోరంగా గురకలు. నాకు తెలిసి నేను ఒక 1 hour పడుకొని ఉంటా. నాకు నిద్ర రాలే అసలు. మనడు ఫ్రెష్ అయినకి పోయిండు. డే టూ వీడియో ఎండింగ్లో మనది క్లిప్ ఉంటుంది చూడండి, జస్ట్ ఒక 15 seconds అంతే. ఘోరంగా గురకలు పెట్టిండబ్బా, నిద్ర రాలే అసలు. జస్ట్ ఒక హార్డ్లీ నాకు తెలిసి 1 hour స్లీప్ అయి ఉంటుంది అది. చూడాలి. సో ఫ్రెండ్స్, రెడీ అయిపోయినాము. టైం కరెక్ట్ 6:15. అందరి కింద వెయిట్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా రైట్ స్టార్ట్ చేయడమే. స్వామి మొత్తం ట్రైమ్ పని కూడా ట్రైమ్ టీషర్ట్ వేసుకుంటాం. నేను నార్మల్ క్యాజువల్ టీషర్ట్లో ఉన్నా. సో లెట్స్ గో బ్రేక్ఫాస్ట్. 6:30 in the morning. సో బ్రేక్ఫాస్ట్ రెడీ మనకు. ఎవరు రాలే, ఫస్ట్ నేను స్వామి వచ్చినాము. సో కిచెన్ రెస్టారెంట్. సో ఇక్కడ మనకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. సో చూడొచ్చు, ఇక్కడ కాఫీతో పాటు యూ కెన్ స్టార్ట్ విత్ చికెన్ శావేజ్, బాయిల్డ్ ఎగ్, ఇంకా రావాల్సింది ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు సమ్ నోట్లో తిరగట్లే పొటాటో, కార్న్తోని ఇంకేదో ఉంది, బేక్డ్ బీన్స్ అని చెప్పారు కానీ ఇక్కడ టమాటో కెచప్ ఏదో ఉన్నట్టుంది. మసాలా మన రవాలకు ఉంది. యాజ్ యూజువల్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ శాండ్విచ్, ఆల్ ఫ్రూట్స్, కార్న్, నెక్స్ట్ ఆల్ వెజ్జెస్. మీకు ఇక్కడ ఒకటి అర్థం అవ్వట్లేదు, ఇది నిమ్మకాయ, ఇది ఇంత పెద్ద ఉంది, ఇక్కడ అర్థమవుతలేదు. ये लेमन है ना, यहाँ पर लेमन इतना बड़ा रहेगा. సో సలాడ్ మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది డైనింగ్ ప్లేస్, చాలా బాగుంది రెస్టారెంట్. సో వెయిటింగ్ ఫర్ స్వామి వస్తే ఇంకా మనం తగిలించడం. అక్కడ కూర్చొని ఫోన్లో ఏదో చూస్తూ ఉండు, రీల్స్లు. షుగర్ ఫ్రీ కుకీస్, ఇంకేదో ప్రిపేర్ అవుతుంది అక్కడ. అడవుల్లో ఉంది కదా ఇక్కడ బటర్, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. నైస్. చలో, బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది. యాజ్ ఆఫ్ నో ఫ్రూట్ అండ్ శాండ్విచ్తో స్టార్ట్ చేస్తున్నాము. చూపించాను కదా, ఇంకా చాలా ఉన్నాయి. వన్ బై వన్ ఈరోజు చదివించుడే. సార్ గుడ్ మార్నింగ్ బోలే సార్. మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఉన్నది అస్సాం స్టేట్. సో ఈ డివైడర్ దాటి పోతే ఇది మేఘాలయ అంట. సో మేఘాలయకి ఈ కనిపించే షాప్స్ ఏవైతే రైట్ సైడ్ లో మీకు కనిపిస్తుందో
ఇదంతా మేఘాలయ. మనం ఇప్పుడు వెళ్ళే రోడ్ వచ్చేసి అస్సాం. సో అస్సాంకి మేఘాలయకి మధ్యలో ఉన్నది ఒక డివైడర్. షాప్స్ కూడా చూడొచ్చు. మేఘాలయ సో ఆఫ్టర్ 1.5 hour ఆఫ్ జర్నీ పిఆర్పి వ్యాలీకి రీచ్ అయ్యాము. సో ఇక్కడ టైగర్ రోడ్ ఆఫ్ రోడ్ స్మాల్ ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. సో చూడాలి ఎలా ఉంటుందో. This is PRP Valley. Mic is down. Okay, what's the first thing you do? Relax. Yeah, correct. That's actually the correct answer. But I was going to make a joke, man. Thanks for ruining it. Yeah, the first thing most people do is they pick up the bike before anybody else sees that they're wrong. Wrong thing to do, yeah? It's actually turn the key off, relax, catch your breath because usually you've fallen in a very high stress situation. So you're breathing hard. Yeah? Relax. Take it easy, look around, drink some water. Yeah? Next thing is see where the bike is. Okay, sometimes that might be the edge of a cliff where I've fallen. If I pick up the bike here, the chance of me throwing it over the cliff and making this bad situation worse is very high. Yeah? So I'd look where the bike is. I'm not doing this now, but grab this. The bike will move easily. Take it away from whatever danger when you pick it up. Okay? Third thing, see if the bike is in gear. Sometimes if it's fallen on the left, some stone or something might have hit the gear lever and not in neutral. Yeah? So if this is in neutral and you pick it up on a slope, the minute the tires can roll, the bike will roll up. And on a slope, it's very difficult to control the bike when you're not on it. Yeah? So make sure that this thing is in gear. If it's in neutral, try and get your glove on and stick a hand. Sometimes off-road, the bike will be off. You will stick a hand in and shove it into gear, second or first or whatever. Okay? Yeah? So far so good. Worst case, you can't reach the gear lever, bike is in neutral, take your socks off, take your bandana off. Lock the front brake to the throttle. Just tie it there. So that when you pick up the bike, at least the front brake is holding it. Yeah? Done? Now you can pick up the bike. Okay, so the easy way is, first, sometimes the handlebar may be turned right. I'll pick up the bike a little bit and turn it this way. Bring it here. Alright? I will sit on the edge of the seat, not on top. Because all this lifting is done by my thighs and my feet. Okay, not my back or my arms. Yeah? You're going to pull your back a bit by that more situation. So, to be able to push, I'm going to sit on the edge of the seat. If I sit here, I can't push against anything. If I sit here, it's too low. I can't push easily. So edge of the seat. Yeah? Feet 90 degrees. Knees 90 degrees. Okay? This hand on the lower hand grip. This hand on the lower grab rail. Not here, not here. This is no leverage. This gives you leverage. Okay? For any of us with, like to me, tummy is coming in the way sometimes. Yeah? So then I can try this also. But somewhere on the lower part of the... Alright? Yeah? I'm going to look up to try and keep my back as straight as possible. Alright? And I'm going to walk back. Walk back means this. Yeah? And then back. Yeah, once the bike is up, put the stand down,
catch your breath again. Yeah? It's not difficult. Anybody want to try? No? Okay. Yeah, we've got guys on the train to help you figure out. Yeah? Any other questions? It's just one finger. If the bike is straight, the minute it starts leaning, yeah? Anybody want to try this? Come on, it's not your bike, it's company bike. You got that? Come try it. I have a back. I'm holding it. Okay? So find a place where this muscle relaxes. Alright? I think too light. It's too light, no? Correct? Now push it. Do that one. Push a little this way. See that? See that? Immediately, yeah? So this is what you have to show the customer. The bike is light when it's straight. Yeah? Anybody else? Come on. Yes, right. You can do that side also. Same. Bike behaves the same. Behave? I've got the best one. Yeah? So keep it exactly. You'll feel this arm that you're holding. This muscle will relax. Yeah? So now you're leaning it towards you. Keep it straight. Use two fingers. Do this. No, hold the. Not there, not there. Huh? Yeah, the strong part. Okay? No, it's not. Just find the balance. Use some little strength, find the place where. Use the thumb. Yeah, you see that? Yeah? You're not trying to move it, you're trying to keep it straight. Easy, no? Now the minute, little bit of lean and the bike starts. Yeah. So this is what you tell the guy. Show it to him. When he sees this, he'll be like, oh, you can do it. You guys can do it. Left. This is important. Spread your leg out. Let the bike drop here. Don't ride it down. Don't get to a point where your leg is trapped under the bike. Yeah? If you can do that, we're safe. Why I say this is because off-road riding usually needs nice boots. Yeah? The difference on these boots is that, you see this? This is solid. Yeah? All the regular shoes, even the road riding boots, they don't have this protection. So they can't take a 200 kilo bike landing on it. You'll enjoy yourself. Okay? So that's why I'm saying today, if you feel you're going to drop the bike, just spread that leg out and let the bike drop. This we can fix easily. Yeah, that will take 2-3 weeks, maybe. Months. Months, I think. Hopefully not. సో ఫ్రెండ్స్ థియరీ అయిపోయింది. Now trekking is completed. ట్రెక్కింగ్ Also is done. ట్రెక్కింగ్ ఆల్సో ఇస్ డన్. To reach the venue. ఇప్పుడు ప్రాక్టీస్ అన్నమాట. Yes. ఫుల్ గేర్ ఆన్, బూట్స్, నీ గార్డ్స్, జాకెట్, హెల్మెట్, గ్లౌజెస్. Without this, సో this can't happen. స్ట్రిక్ట్లీ చెప్పారనమాట, వితౌట్ రైడింగ్ గేర్ యూ కాంట్ ఈవెన్ సిట్ ఆన్ ద బైక్ అని. Exactly. సో అందుకే Today. హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో ఎక్స్ట్రా పే చేసి తీసుకొచ్చాం ఇవన్నీ. So you play stake on other heroes. వదిలేదే లేదు. సో ఫ్రంట్ వ్యూ చూపిస్తాను. సో దిస్ ఈజ్ ది వెల్కమ్ బీచ్ ఫ్లాగ్. సో బైకర్స్ అందరికి తెలుసు ఈ ఫ్లాగ్ ఏందో. మోస్ట్లీ మనం లదాఖ్లో చూసుంటాం. సో అక్కడ టెంట్ కనిపిస్తుంది, దమ్మవుతుంది. ఫుల్ ఎండ, హ్యూమిడ్, ఫుల్ వర్షం నిన్న. మంచి థియరికల్ క్లాస్, చాలా ఇన్ఫర్మేటివ్, యూస్ఫుల్ ఫర్ ది ఆఫ్ రోడర్స్. న్యూ కస్టమర్స్ ఎవరైనా కొనాలనుకున్నా కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఎక్స్ప్లెనేషన్ అనేది ముందు మేము నేర్చుకున్నాము. ఇప్పుడు ప్రాక్టికల్గా ఇట్ ఈస్ ఆల్రెడీ డన్, బట్ చిన్న ఇంజన్స్తోని కృష్ణత. ఇది చాలా పవర్ఫుల్ ఇంజిన్, రెస్పాన్సిబుల్గా రైడ్ చేయాల్సి వస్తుంది. సేమ్ టైం బ్యాలెన్స్ ప్రాపర్గా ఉండాలి. మీకు అనిపిస్తున్నట్టుంది అంటే మేబీ వీడియోలో అర్థమవుతలేదు, హైట్ ఎక్కుతున్నాము. చాలా హైట్ ఉంది, దమ్ము అవుతుంది. ఇది మన నీ గార్డ్స్ హెల్మెట్స్ ఉన్నాయి మామ, మనమే వాటికి వచ్చినాం బ్రా రే.
ఆటో క్లీన్ హెల్మెట్ సార్. సో ఆల్రెడీ హెల్మెట్ తెచ్చారు, నీ గార్డ్స్ తెచ్చారు. సరే మధ్య పీపుల్ ఆర్ వెయిటింగ్. మేమే లాస్ట్ అనుకుంటా. Look at where I'm going. Just throttle up. Okay? If you feel you're in trouble at any point, just pull the clutch in. Yeah? Stop the bike, shut it off, and leave the clutch. The bike will stand there. I'll come and help you. All they are marshals there. They'll help you. Okay? Downhill. What do you do? Braking. Huh? Engine braking. First gear, leave the clutch. Let the bike come down at that speed. Don't try and clutch in and do anything. This rope is gentle enough. Just look where you want to go. We're not losing clutch anywhere in that case. On the up, you're not Ideally, you don't want to use the clutch ever because uphill, if you pull the clutch, you're killing your momentum. This is what you need to climb. The only time you pull the clutch is if you're going in trouble and getting into going for a tree or something, out of control. Okay? One thing to remember is don't death grip the throttle. Yeah. Stay loose on the bike. If you death grip it and the bike goes over a rock or something, you will give. And that's a panic situation. Okay? We've got 2 bikes. We're going to take turns. Whoever wants to get on the bikes first. I'm on this one. Jacket is must, right? Jacket is must. ऊपर वाला शॉट ले जाके अभी खत्म करा तीनों को दिखा दे. fall. సో రైడ్లో పడకపోతే ఇంకేముంటుంది ఫన్. ఇట్స్ అ ఫాల్. టైర్ గ్రిప్ రైడర్ and trainee and one more guy is coming. One more fall. Okay, training program padta untaru. The second one is a little more tricky. So go in slowly, don't go in fast. Yeah? If you won't sit and do the second one. Okay? After that we're going to go up a climb. So climb, first gear, clutch out. And it's only throttle control. Look where you want to go, turn the bike there, throttle, get up. Yeah? Only if you feel you're in trouble, on the clutch, stop the bike. Okay. Alright, there are guys there to help you. We'll go up there and come down this as you saw. Downhill is easy, first gear, clutch out, engine braking. Yeah? You just have to look and drive the bike. Done? We'll do 2 laps. వాళ్ళిద్దరు మరి ఏంటో మరి చాలా దోస్తులంట. మీ ఇద్దరు వెళ్తామని అడిగారు. కరెక్ట్. ఎక్కడ సాధించి థ్యాంక్ యూ అంటుంటే వెనకాల బ్రేక్. ఓకే లవ్ యూ చూసామా
नाम जरूर Come on. Woo! Confidence. Why? వీడియో సాలిడ్ వద్దు మన ఫోన్లో వద్దు మనం వెళ్ళిపోవాలి వచ్చింది ఇంకా రౌండ్ యూట్యూబ్ తీసుకోవడానికి అడిగాడు ఇలా హైదరాబాద్ నుంచి ఫైనల్ గా అస్సాం మట్టిలో ఆఫ్ రోడ్ చేసి మేము కింద పడి బండ్లు కింద పడి ఏమన్నా ఎక్స్పీరియన్స్ సార్ ప్రో ర్యాలీ ప్రో ప్లస్ స్క్వేర్ ఆటో స్క్వేర్ అన్ని చేసిండు చాలా బాగా చేసిండు చాలా బాగా చేసిండు కదా స్వామి ఫస్ట్ రైడ్ కొంచెం ఇదని కానీ సెకండ్ రైడ్ సీరియస్ గా వీడియోలో చూడండి ఫస్ట్ రైడ్ కి సెకండ్ రైడ్ కి ఎంత అంటే ఫస్ట్ ల్యాప్ సెకండ్ ల్యాప్ కి ఎంత డిఫరెన్స్ ఎంత కాన్ఫిడెన్స్ ఆ కార్నరింగ్ కానీ సాడ్లింగ్ కానీ నెక్స్ట్ లెవెల్. ఆల్ ది థాంక్స్ టు మిస్టర్ చాకు. మిస్టర్ చాకు హీ ఎక్స్ప్లెయిన్ అండ్ హీ ట్రైన్ వెరీ వెల్ ప్రాక్టికల్ గా థియరికల్ గా కూడా. స్వామి కూడా చాలా బాగా చేశాడు. హీ యూజ్ దిస్ హైట్ బేసికలీ. ఎంత మా నీ హైట్? 6'1". నేను 5'8". చాలా ఫన్ వచ్చింది. అంటే మాకు అనిపించింది 2 days నుంచి హోటలే ఉంటున్నాం అని. పొద్దుగాల బస్సులో అడవిలోకి వచ్చి పొద్దుగాల మార్నింగ్లో బస్సులో తీసుకొచ్చేప్పుడు కూడా చాలా డిసప్పాయింట్ అయినా. అమ్మ మళ్ళీ బస్సు ఏంద్రా అని. వీడికి వచ్చినాక 2 hours సార్ 2 hours క్యా చాలా బాగుండే. నెక్స్ట్ లెవెల్ ఫన్. యూ కెన్ సీ ద షూస్. ఇప్పుడు మేమందరము లంచ్కి వెళ్తున్నాము. రిసార్ట్ పిఆర్పి రిసార్ట్ లంచ్కి వెళ్ళి దెన్ అగైన్ విల్ గో బ్యాక్ టు కాజీరంగా నైట్ స్టే. అక్కడ ఈవెంట్ ఉంది. లంచ్ అయిపోయింది. లంచ్ చేసేటప్పుడు వీడియో తీసి అంత ఎనర్జీ లేకుండే. దాల్ చికెన్ కర్రీ ఏమో ఉండే 4 ఐటమ్లు తిన్నాము. చాలా టైర్డ్ అనిపిస్తుంది. అంటే ఎన్నో ఆల్మోస్ట్ లద్దాఖ్ తర్వాత ఇంకా నేను ఆఫ్ రోడ్ అనేది చేయలేదు ఇంత ఆఫ్టర్ లదాఖ్ ట్రిప్. సో బాడీ చాలా స్ట్రెయిన్ అనిపిస్తుంది.
ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉండే నాకు, మేనేజ్ చేసుకుంటూ ఏదో చిన్నగా చేద్దాం అనుకున్నా, చేసిన. హ్యాపీ. లంచ్ అయిపోయింది, బస్ ఎక్కేసాము. నౌ గోయింగ్ టు కాజీరంగా. సో కాజీరంగాలో నైట్ స్టే. అక్కడికి వెళ్ళాక ఇంకేం యాక్టివిటీస్ ఉన్నాయో చూసి మీకు చూపిస్తాను. 3 hours జర్నీ. ఫారెస్ట్లోకి వచ్చేసాము. సో ఇక్కడ మాకు రిసార్ట్ ఇంకొక 40 minutes పడుతుంది అన్నారు. ఇంకా ట్రావెల్ కంప్లీట్ ఫారెస్ట్లో. మా వాళ్ళకి ఏమో అనిపిస్తుంది, ఏం అర్థమవుతలేదు నాకైతే. సో వాళ్ళంతా ఫన్ చేస్తున్నారు మంచిగా. ఎగ్జాస్ట్ అయిపోయినా ఎంతసేపు బస్ ఇంకా పోతూనే ఉంది. అండ్ ఆల్సో ఆఫ్ రోడ్ ట్రైనింగ్ సెక్షన్ అయిన తర్వాత రెస్ట్ లేదు బాడీకి. చాలా ఇయర్స్ తర్వాత నేను ఆపరేట్ చేసిన. బాడీ కూడా గ్యాప్ వచ్చేసింది. సో వన్స్ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్కెడ్యూల్ ఏదో తెలుస్తుంది. బట్ ఆన్ ద వే టు ది రిసార్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం గ్రీనరీ, ఎక్కడ చూసినా వైల్డ్ లైఫ్. చూడండి, లోటస్ పాండ్స్ కానీ, లోటస్ పాండ్ మేబీ కెమెరాలో రికార్డ్ అవుతుందో లేదో, అంటే మీకు విజిబిలిటీ ఉందో లేదో కానీ ఇంత లోటస్ పాండ్ ఇది. ఫైనల్లీ రీచ్ అయిపోయినాము. ఇక్కడ మా స్టే ఉంది ఇప్పుడు. చూడాలి ఇక్కడ ఎలా ఫెసిలిటీస్ ఉందో. కంప్లీట్ హోటల్ అడవిలో ఉంది, ఏం కనిపించట్లేదు కూడా. ట్రయంఫంట్ ఫ్లాగ్ మాత్రం ఒకటి ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్ వుడ్తో డెకరేట్ చేసి ఉంది. చాలా పెద్ద పెద్ద వీల్స్ ఉన్నాయి. దీనికి ఏదైనా ఒక స్టోరీ ఉంటుంది. కంప్లీట్ వుడెన్. స్మెల్ కూడా సమ్ డిఫరెంట్ స్మెల్ వస్తుంది. వావ్, పైన కూడా చాలా బాగుంది. లెట్స్ గో ఇన్సైడ్. హోటల్ ఎంట్రన్స్, రిసెప్షన్ ఏరియా చూడొచ్చు. అంతా బ్యాంబూతోని ఫర్నిచర్స్ ఉంది. సో ప్రతిదానికి ఒక థీమ్ ఉంది ఇక్కడ. వెల్కమ్ టు ఇస్తున్నాడు. జాకెట్ ఇక్కడ చూడొచ్చు, అన్ని బుక్స్ ఉన్నాయి. ఇక్కడికి కాజీరంగా గైడ్, చాలా బుక్స్ ఉన్నాయి. మనం బుక్స్ పెద్దగా చదవం కాబట్టి. ఓకే, వుడెన్ ఆర్ట్ ఇది తీసుకోవాలి యాక్చువల్గా. అంటే ఈ క్లాత్ తీసుకోవాలి. ఇదంతా టీ పౌడర్ అనుకుంటా. ఈ బ్యాగ్ ఒకటి తీసుకోవాలి ఇంటికి, ఇఫ్ పాసిబుల్. ఈ డోనో దీని ఏమంటారు, అండ్ రైనో కూడా ఒకటి తీసుకోవాలి. బట్ వుడెన్ది రైనో కావాలి. కాఫీ మగ్ అంత బాగాలేదు. దీస్ ఆర్ సిల్క్ శారీస్. ఇక్కడ సిల్క్ ఫేమస్ అంట, హ్యాండ్ మేడ్. మన పరిస్థితి ఎట్లా చూడండి, పొట్టేసుకొని నల్ల డాంబర్లకైనా. చాలా ఉన్నాయి ఇక్కడ, ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ అయితే వెళ్ళి రూమ్ ఫ్రెష్ అవ్వాలి. నో టచ్. నైస్. హ్యాండ్లూమ్ జ్యువెల్స్ ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్.
సో రూమ్ ప్రొవైడ్ చేసేసారు. నౌ వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్ ది రిసార్ట్. సో ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటుంది. లెట్స్ సీ. आ गए हम लोग रूम पे फाइनली. लेट्स गेट फ्रेश नाउ. चलो लाइट भी आ गया. हाँ वो वाला और ये ब्लैक यहाँ पर आ जाएगा. సో ఇది మన రూమ్ పరిస్థితి. కంప్లీట్ ఫారెస్ట్ ఏం కనిపించట్లే. సో కంపేర్డ్ టు ఎస్టర్డే రూమ్ ఓకే, నాట్ బ్యాడ్. షవర్ సూట్, బాత్ టబ్, నైస్. చలో ఫ్రెష్ అయినాక విల్ మీట్. చాలా టైర్డ్ ఉంది, లెట్స్ గెట్ ఫ్రెష్. సో రూమ్లోకి వెళ్ళి అందరు ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక మ్యూజిక్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుందట కల్చరల్ యాక్టివిటీస్ది. అయితే నేనేం కనిపించట్లే. మీకు ఈ వ్యూ అంతా మార్నింగే బాగుంటుంది. లెట్స్ గో. సో మార్నింగ్ మాకు 6 o'clockకి వైల్డ్ లైఫ్ సఫారీ రైనో చూడ్డానికి వెళ్ళాలి. అదొకటి ఉంది. చలో బాయ్. సో స్టార్ట్ కాబోతుంది ట్రెడిషనల్ డాన్స్. లెట్స్ సీ.
రిసార్ట్లో బీజు డాన్స్కి వచ్చాం. బీజు డాన్స్ అయిపోయింది. బీహు డాన్స్, BIHU డాన్స్ అయిపోయింది. సో స్నాక్స్ తింటున్నాము. చికెన్ వెజ్ స్నాక్స్. సో డిన్నర్తో పాటు కంటిన్యూ అయిన తర్వాత రేపు మార్నింగ్ ఆల్రెడీ ఉంది. Day 1 ఉంది, Day 2 ఉంది, Day 3 ఇప్పుడు రేపు మార్నింగ్ వస్తుంది. సో రైనో చూడ్డానికి వెళ్తాము. పవన్కి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. పవన్కి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి.